హాయ్ అండి. హాయ్. వెల్కమ్ టు రక్షితశ్రీ యూట్యూబ్ ఛానల్‌కి వెల్కమ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే నా మొహం చూస్తే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా! వెలిగిపోతుంది. సో, నాకైతే కనుక మానిటైజేషన్ అయితే అయిపోయిందండి. సో, మీ అందరూ సబ్‌స్క్రైబర్స్ ఎవరైతే 9000 50 వరకు ఉన్నారో అందరూ కూడా నాకు చాలా చాలా ఇప్పటి వరకు చాలా హెల్ప్ చేశారండి. సో, మీ అందరి ఆహ్, సపోర్ట్ వల్ల అయితే కనుక నాకు మానిటైజేషన్ అయితే అయిపోయిందండి. సో, నా యూట్యూబ్ జర్నీని మీ అందరితో షేర్ చేసుకుందామని అయితే వచ్చేసానండి. ఫస్ట్ అయితే కనుక నేను ఛానల్‌ని స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అంత సీరియస్‌గా అయితే తీసుకోలేదనమాట. ఎందుకంటే నాకు ఆ టైంలో బిజినెస్ ఉంది. సో, ఆ బిజినెస్ చూసుకోవడంలో నేను యూట్యూబ్ అయితే చేయలేకపోయేదాన్ని. చేసేదాన్ని గానీ అప్పుడప్పుడు బ్లౌజ్ డిజైనింగ్ వర్క్స్ అయ్యి పెట్టేదాన్ని. కానీ ఎక్కువగా ఇంత సీరియస్‌గా దగ్గర కూర్చొని ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయడానికి ఉండేది కాదు. సో, మా పాప నేను స్టార్ట్ చేసాం. ఫస్ట్ అయితే దీన్ని స్టార్ట్ చేసాం గానీ ఎక్కువ చేయలేదు. సో, తర్వాత అనుకోకుండా కొంచెం బిజినెస్‌కి స్టాప్ చేయవలసొచ్చింది. సో, చేయడం వచ్చిన తర్వాత ఈ 1 ఇయర్‌లో అయితే కనుక చాలా గట్టిగా కూర్చున్నాను. సో, ఇక నా ప్రపంచం మొత్తం సో, నా నెక్స్ట్ ఇన్‌కమ్ కూడా ఇదే అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. సో, డిసైడ్ అయ్యి యూట్యూబ్ ఛానల్ దగ్గరైతే కూర్చోవడం స్టార్ట్ చేశానండి. సో, స్టార్ట్ చేసిన తర్వాత నాకు అసలా లైవ్ ద్వారా సబ్‌స్క్రైబర్స్ వస్తారని కూడా తెలీదు. సో, తెలియక నాకు 850 మెంబర్స్ అయిన తర్వాత లైవ్ ఉంది. సో, లైవ్ వల్ల కూడా సబ్‌స్క్రైబర్స్ వస్తారు. వాచ్ అవర్ వస్తది. ఇవన్నీ తెలిసినియి. అసలు వాచ్ అవర్ గురించి కూడా నాకు తెలీదండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయితే చేసేసాను గానీ, అసలు వాచ్ అవర్ ఉంది అన్న సంగతి తెలీదు. కానీ 1000 మెంబర్స్ అవ్వాలి అని మాత్రం తెలుసు. కానీ వాచ్ అవర్ సంగతి తెలీదు. సో, తర్వాత నాకు తెలిసింది వాచ్ అవర్ కూడా ఉండాలి. సో, వాచ్ అవర్ అయితే కనుక లైవ్‌ల వల్ల వస్తది అని జెప్పేసి. సో, కానీ ఏంటంటే నేను భయపడ్డాను. 4000 అవర్స్ అవుతుందా? 3 మిలియన్స్ అంటే మన వల్ల అయ్యే పనా అని చాలా భయపడ్డాను. కానీ ఫస్టు నాకు 850 మెంబర్స్, 1000 మెంబర్స్ వచ్చారు అంటే అది కూడా 2 మంత్స్‌లో వచ్చారు అంటే నాకు నేను ఏదైతే పోయెట్రీ రాసానో నా ఓన్ కంటెంట్ అండి. సో, నేను ఓన్ కంటెంట్‌తోనే యూట్యూబ్‌లో అడుగుపెట్టాను. సో, నాకు పోయెట్రీ రాయడం అంటే చాలా చాలా ఇష్టము. ఏదైనా సరే, ఏ సిట్యుయేషన్ అయినా సరే పోయెట్రీతో నింపేయడం అన్నది నాకు చాలా అలవాటనమాట. సో, ఆ పోయెట్రీతోనే నేను యూట్యూబ్‌లో అడుగుపెట్టాను. సో, దానికే సబ్‌స్క్రైబర్స్ కూడా నాకు వచ్చారు. ఒక్కొక్క రోజు 50 మెంబర్స్, 70 మెంబర్స్ కూడా వచ్చిన రోజులను చూసుకుంటే నేను చాలా సంతోషపడేదాన్ని. సో, నా ఓన్ కంటెంట్ నాకింతమంది ఆదరిస్తున్నారని చాలా సంతోషపడ్డాను. సో, నాకైతే మాత్రం వచ్చారు. సో, 850 మెంబర్స్ వచ్చాక లైవ్ ఉంది. సో, స్టార్ట్ చేయొచ్చు. నీకు వెంటనే లైవ్ వస్తదంటే సో, లైవ్ చేయడానికైతే కొంచెం ఇబ్బంది పడ్డాను. ఫేస్ లైవ్ అంటే భయపడ్డాను. సో, భయపడి కొన్ని రోజులు చేయడానికి ఆలోచించాను. కానీ ఫేస్ లైవ్ ద్వారానే అయితేనే అన్ని సక్సెస్ అన్నది వస్తది అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత మా హస్బెండ్‌ని రిక్వెస్ట్ చేయడం, ఆయన ఒప్పుకోకపోయినా ఒప్పించి ఫేస్ లైవ్ అన్నది చేయడం స్టార్ట్ చేశానండి. సో, ఈ జర్నీలో కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా జరిగాయి. సో, జరుగుతాయి. ఎందుకంటే కొంతమందికి ఇష్టముండదు. సో, డైరెక్ట్‌గా లైవ్‌ల్లో కూర్చోవడం అంటే గమ్మున ఒప్పుకోరు. సో, కానీ నా పట్టుదలతో వాళ్ళనైతే ఒప్పించుకొని నేను చేశాను. సో, నా నెక్స్ట్ ఇన్‌కమ్ ఇదే అని వాళ్ళకి ఖచ్చితంగా తెలియచేయాలి అనుకున్నాను. సో, తెలియచేయడానికి వాళ్ళకి కొంచెం నాకు టైం పట్టింది. సో, లైవ్ కూడా అలాగే టైం తీసుకొని లైవ్ కూడా స్టార్ట్ చేశాను అందరిని ఒప్పించుకొని. సో, లైవ్ స్టార్ట్ చేశాక నాకు సబ్‌స్క్రైబర్స్ బాగా పెరిగారండి. సో, అందరూ కూడా తెలిసారు. అండ్ ఇంకోటేంటంటే యూట్యూబ్ ఎలా ఉంటుంది, యూట్యూబ్‌తో ఎట్లా ఉండాలి అన్నది కూడా నాకప్పుడే తెలిసింది లైవ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత. ఈ యూట్యూబ్ జర్నీ ఏదైతే స్టార్ట్ చేశానో, నా ఫస్ట్ జర్నీకి, ఈ జర్నీకి మధ్య చాలా మట్టికి గ్యాప్‌ని ఇది ఫిల్ చేసిందనమాట యూట్యూబ్ జర్నీ. ఇంకోటేంటంటే నేనెప్పుడైతే బిజినెస్ స్టాప్ చేశానో, నా మీద నాకు కొంచెం నమ్మకం తగ్గడం అలాంటివి జరిగింది. సో, ఆ నమ్మకం మళ్ళీ కూడా యూట్యూబ్‌లో జాయిన్ అయ్యాక, యూట్యూబ్ స్టార్ట్ చేశాక నా మీద నాకు నమ్మకం పెరిగింది. ఓకే. మనం కూడా చేయొచ్చు. చేయగలము అని చెప్పేసి. సో, నాకు సబ్‌స్క్రైబర్స్ అయితే కనుక 9550 దాకా వచ్చేసారు.
సో, కాదంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే లైవ్‌లు చేశాను అని కానీ ఇక్కడ ఏమైందంటే నాకు 3 మిలియన్స్ అయితే మాత్రం చక్కగా వచ్చేసినాయండి. టపా టపా అయితే గనక 3 మిలియన్స్ 90 డేస్‌లో అయితే కంప్లీట్ చేసేసాను. అది కూడా పోయెట్రీ వల్లే చేశాను. నా పోయెట్రీ వల్లే చేశాను. నా ఓన్ కంటెంట్‌తోనే ఎళ్ళాను. కాదంటే నా ప్రాబ్లమ్ ఏమైందంటే రీయూజ్డ్ పడింది. సో, ఫస్ట్ టైమ్ రీయూజ్డ్ వచ్చినప్పుడు చాలా బాధపడ్డాను. ఎందుకంటే నేను పక్కాగా ఛానెల్ అయిపోతది అని అడుగుపెట్టి ఎళ్ళాను. సో, బట్ అది రీయూజ్డ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు చాలా చాలా బాధపడ్డాను. ఏడ్చాను. ఎందుకంటే నాది ఫుల్‌గా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు నేను యూట్యూబ్‌తోనే ఉంటానండి. 24 అవర్స్ యూట్యూబ్‌తోనే ఉంటాను. సో, అలాంటిది అది అలా వచ్చేసరికి చాలా బాధపడి ఒక 15 డేస్ అసల హెల్త్ ఇష్యూ కూడా వచ్చేసింది. సో, కొన్ని రోజులు నేను ఛానెల్ దగ్గరికి రాలేదు. హెల్త్ ఇష్యూ అంటే కొంచెం బాధ వల్లో తెలీదు తెలీదు. హెల్త్ ఇష్యూ కూడా వచ్చింది. సో, నేనైతే కొన్ని రోజులు 15 డేస్, 20 డేస్ అయితే ఛానెల్ దగ్గరికి సరిగ్గా రాలేదు. ఏదో ఒక అద అంటే ఏదో ఒకటి అప్‌లోడ్ చేయాలి. ఉంచకూడదు ఒకరోజు కూడా అని చెప్పేసి ఏదో ఒక వీడియో అయితే తీసేదాన్ని, పెట్టేసేదాన్ని. కానీ ఎక్కువ యూట్యూబ్‌లో ఉండేదాన్ని కాదు. కానీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఉషా గారు, రాయ్ గారు వీళ్ళందరూ కూడా అదేంటి మీరలాగా ఉండొద్దు. మీరు మళ్ళీ లైవ్‌లు చేయండి అవుతది అని. మళ్ళీ నాకు చేసుకోవడానికి అలాగే 15 డేస్ ఇచ్చారు. అలాగే 1 మంత్ కూడా 2 ఇచ్చారు. బట్ నేను అయితే మాత్రం 2 కూడా రీచ్ కాలేకపోయాను 2 మంత్స్ లోపు. 1 మంత్ లోపయితే 2 కూడా రీచ్ కాలేకపోయాను. ఎందుకంటే అన్నీ కూడా నేను పోయెట్రీ ఏదైతే రాసానో ఈ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అన్న విషయం నాకు తెలీదు. తెలియక ప్రతి పోయెట్రీకి కూడా నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. నాకు తెలీదండి అసలు. తెలియకే అది ప్రాబ్లమ్ అనమాట. సో, నేను తెలిసుంటే కనీసం వాటిని అలాగా అన్నిటిని మానేసి అప్పుడు స్టార్ట్ చేసేదాన్ని. తెలియక దాన్ని నేను అప్లై చేసేసాను. అప్లై చేయడం వల్ల ఏమైందంటే రీయూజ్డ్ కంటెంట్ పడింది. సో, రీయూజ్డ్ కంటెంట్‌ని తీసుకోవడం కోసం మొత్తం అన్నీ ఇంచుమించు సగం డిలీట్ చేసేసరికి వ్యూస్ అయితే తగ్గిపోతాయి కదా! వ్యూస్ తగ్గిపోవడంతో మళ్ళీ అవి రీచ్ అవ్వడం అన్నది కష్టమైపోయింది నాకు 3 మిలియన్స్ అంటే. సో, అక్కడితో ఆగిపోయాను. సో, ఆగిపోయాక అందరూ తిట్టారు. ఏంటి మీరు చాలా కాన్సంట్రేషన్‌గా చేసేవారు ఎందుకు చేయట్లేదు? చెయ్యండి మళ్ళీ రీచ్ అవుతారు. ఏం కాదు అని అందరూ చాలా ధైర్యం చెప్పారు. ఇంట్లో వాళ్ళు అలాగే చెప్పారు. మా పాప అండ్ అందరూ కూడా. సో, సరే అని చెప్పేసి మళ్ళీ లైవ్‌లయితే స్టార్ట్ చేశాను. బహుశా భగవంతుని దయ ఏమో తెలీదు గానీ నాకు లైవ్‌ల వల్లే మానిటైజేషన్ అయింది. సో, 4000 అవర్స్ డైరెక్ట్‌గా మినీ మానిటైజేషన్ కూడా కాదు. డైరెక్ట్‌గా ఫుల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది. సో, నెక్స్ట్ ఏంటంటే వాచ్ అవర్ కూడా వచ్చింది. నా పోయెట్రీకే వచ్చింది అది కూడా. సో, అండ్ మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దానికి. రీయూజ్డ్ పడింది అంటే ఫస్ట్ మనం అందరం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. రీయూజ్డ్ ఎందుకు పడతది? ఏంటి? అన్న విషయాన్ని కూడా. ఎందుకంటే మనం గమ్ముని గబగబా వీడియో తీసి దానికి మ్యూజిక్ అన్నది యాడ్ చేసేస్తామండి. సో, మ్యూజిక్ అన్నది మనం గమ్మున యాడ్ చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అన్న విషయం నాకిప్పుడే తెలిసింది. సో, వాయిస్ ఓవర్ ఇంకక్కడి నుంచి రీయూజ్డ్ పడిన దగ్గర నుంచి కూడా నేను వాయిసే ప్రతిదానికి ఇచ్చాను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ 3 మిలియన్స్‌కి రీయూజ్డ్ పడిన తర్వాత మళ్ళీ లైవ్‌ల ద్వారా వెళ్ళినప్పుడు అప్లై చేసే ముందు నా ఛానెల్‌లో ఇంచుమించుగా ఎన్ని వీడియోస్ డిలీట్ చేయవలసొచ్చిందో మీకు తెలుసా? ఇంచుమించుగా 700 పైనే నేను వీడియోస్ డిలీట్ చేయవలసొచ్చింది. అంటే నా ఫస్ట్ నేను ఏవైతే స్టార్ట్ చేశానో, వేటి ద్వారా అయితే నేను ముందుకు వచ్చానో, ఆ పోయెట్రీకి నేను చేసిన రాంగ్ స్టెప్ నా ఓన్ కంటెంటే అయినా కూడా నాకక్కడ తెలియని విషయం ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలి అన్న విషయం తెలియక నేను మ్యూజిక్ పెట్టడం వల్ల వాటన్నిటిని డిలీట్ చేయవలసొచ్చింది. సో, 700 దాకా పైనే నేను వీడియోస్ డిలీట్ చేశాను. సో, డిలీట్ చేసినప్పుడు చాలా చాలా బాధపడ్డాను. కొంచెం కాదు. ఎందుకంటే యూట్యూబ్‌లో ఫస్ట్ పెట్టిన మొత్తం వీడియోస్ అండి. అవన్నీ కూడా ఫస్ట్ పోయెట్రీ నేను స్టార్ట్ చేసినయి. సో, అవన్నీ కూడా డిలీట్ చేస్తుంటే చాలా చాలా బాధేసింది. కానీ నా సక్సెస్‌కి ఇవి అడ్డు అనుకున్నప్పుడు వాటిని తీయక తప్పదు. మళ్ళీ కూర్చుంటే ఎన్ని పోయెట్రీలైనా రాయగలను. కాబట్టి ఎందుకు బాధపడాలి నేను? సో, బాధపడడం దేనికి అని చెప్పేసి అన్నిటిని కూడా డిలీట్ చేసేసాను. ఎక్కడ ఛానెల్‌లో మ్యూజిక్ అన్నదే వినపడనంతగా మొత్తం డిలీట్ చేసేసాను. నా లాంగ్ వీడియోస్ అన్నీ బావున్నాయండి. ఎక్కడ ఏ ప్రాబ్లమ్ లేదు.
సో ఓన్లీ షార్ట్స్‌లో అది కూడా పోయెట్రీకి మ్యూజిక్ పెట్టడమే నేను చేసిన ఒక రాంగ్ స్టెప్ అనమాట. సో దానికే నాకు యూజ్డ్ పడింది. సో నాకు టైమ్ ఇచ్చారు వాళ్ళు. బట్ నేను రీచ్ అవ్వలేకపోయాను. బట్ తర్వాత సెకండ్ లైవ్‌ల ద్వారా 4000 అవర్స్‌కైతే రీచ్ కాగలిగాను. సో దానివల్లయితే నాకు మానిటైజేషన్ అయితే అయిపోయింది. సో ఇక్కడి నుంచయితే గనక మళ్ళీ డాలర్స్ కోసం అయితే స్టార్ట్ చేశాను. లైవ్‌లు చేస్తున్నాను. వీడియోస్ చేస్తున్నాను. ఇవి కూడా తొందరగా కంప్లీట్ చేయాలనే ట్రై చేస్తున్నానండి. సో మీ అందరి అభిమానం నాకుంటే తప్పకుండా అవి కూడా అంతే తొందరగా కంప్లీట్ చేసుకోగలుగుతాను. ఖచ్చితంగా నా సెకండ్ సంపాదన మనీ సంపాదించడం అన్నది నా సెకండ్ ఇది. ఎందుకంటే ఫస్ట్ బిజినెస్. సో అది అయిపోయింది. సో సెకండ్ ఛాన్స్ అయితే ఇదే నాకు. సో దీన్నే ఎంచుకున్నాను నేను. యూట్యూబ్‌నే ఎంచుకున్నాను. కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువే. ఇంకా అయినా కూడా ఇంకా యూట్యూబ్‌నైతే వదిలిపెట్టకూడదు అనైతే డిసైడ్ అయ్యాను. హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే వాటిని పక్కకు పెట్టుకుంటూ నా పనైతే అలా యూట్యూబ్‌లో చేసుకుంటూ వెళ్తున్నాను. లేచిన మొదలండి నాకు యూట్యూబ్‌తోనే ఉంటాను నేను. మార్నింగ్ లేసిన మొదలు నేను ఛానెల్‌నే ఓపెన్ చేస్తాను. పడుకునేటప్పుడు కూడా ఛానెల్ ఆఫ్ చేసి పడుకుంటాను. సో నాకు 24 అవర్స్ దాంతోనే ఉంటాను. సో ఈ ఏయైతే ఉన్నాయో డాలర్స్ కూడా అంతే తొందరగా కంప్లీట్ చేయడానికి చాలా మట్టికి నేనైతే ట్రై చేస్తున్నాను. మీరందరూ కూడా ఆశీర్వదించండి డాలర్స్ అన్నీ కంప్లీట్ చేయాలని. సో ఓకేనా ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరు కూడా రీయూజ్డ్ పడకుండా మ్యూజిక్ అన్నది పెట్టకుండా ఎక్కడ మ్యూజిక్ పెట్టాలి, ఎక్కడ ఆఫ్ చేయాలి అన్నది దేనికి పెట్టాలి, దేనికి పెట్టకూడదు అన్నది మీరందరూ కూడా తెలుసుకున్న తర్వాతే యూట్యూబ్‌లో అడుగు పెట్టండి. ఎందుకంటే రీయూజ్డ్ పడితే బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అండ్ వీడియోస్ డిలీట్ చేయడం అంటే బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి మీ అందరికీ నేను ఈ సజెషన్ అయితే ఇస్తున్నానండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పటి వరకు 10,000 సబ్స్క్రైబర్స్‌కి ఇంకా నాకు దగ్గరగా తీసుకొచ్చారు. సో ఇంత దగ్గరికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. అండ్ నా వీడియోస్‌ని చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు. సో నా ఎలా అయితే మానిటైజేషన్ అయితే చేయగలిగాను. సో మనీ ఎర్నింగ్ కూడా చేయగలుగుతాను. మీ అందరి సహాయంతో, మీ అందరూ ఇచ్చే సపోర్ట్‌తో అని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. అందరూ కూడా ఆశీర్వదించండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.